ఏ రంగంలో అయినా కూడా క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది సక్సెస్కు చాలా ముఖ్యం. క్రియేటివిటీ అంటే ఏదైనా ఒక అంశాన్ని పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ కొత్తగా రూపొందించడం. టు ప్రొడ్యూస్ సంథింగ్ న్యూ టోటలీ ఆర్ పార్షల్లీ. ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, ఒరిజినాలిటీ అనేవి, ధారాళత, నమ్యత, సహజత్వం అనేవి సృజనాత్మకత, క్రియేటివిటీ యొక్క 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఫ్లూయెన్సీ. అంటే ఏదైనా ఒక అంశం పైన నంబర్ ఆఫ్ ఐడియాస్ చెప్పడం ఫ్లూయెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ సంఖ్యలో ఆలోచనలు చెప్తే దాన్ని మనం ఫ్లూయెన్సీ అంటాం. సాధారణంగా కనిపించే వాటిలో భిన్నంగా ఆలోచిస్తే, ఉదాహరణకు ఇజ్రాయెల్లో సముద్రం నీరు మీకు తెలుసు అందరికీ వేస్ట్ వాటర్ అని, కానీ దాన్ని కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీతో వారు అగ్రికల్చర్కు వాడుతున్నారు. సో సాధారణంగా కనపడే అంశాలను కొత్తగా ఆలోచిస్తే దాన్ని ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఎవరైనా ఒక ఐడియా చెప్తే ఆ ఐడియా చాలా యూనిక్గా ఉంటే, వారు గీసిన చిత్రం యూనిక్గా ఉంటే, వారు రాసిన పాట యూనిక్గా ఉంటే, వారు పాడిన పాట యూనిక్గా ఉంటే, వారు చెప్పిన ఉదాహరణ యూనిక్గా ఉంటే, ఏదైనా ఒక కొత్త సూత్రం ఎవరు కనుక్కోనిది చెప్పగలిగితే దాన్ని సహజత్వం, ఒరిజినాలిటీ అంటాం. ఈ విధంగా క్రియేటివిటీకి 3 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ధారాళత, నంబర్ ఆఫ్ ఐడియాస్. ఫ్లెక్సిబిలిటీ, నమ్యత, సాధారణంగా కనిపించే వాటిలో కొత్తదనం చూడడం. ఉదాహరణకు ఆర్కిమెడిస్ స్నానం తొట్టిలో చాలామంది అంతకుముందు కూడా పడుకొని స్నానం చేశారు, కానీ కోల్పోయిన నీటి బరువుకు తన బరువుకు మధ్య ఉండే సంబంధం చూశాడు. ఇది సాధారణంగా కనిపించే వాటిలో కొత్తదనం చూడడం. ఐజాక్ న్యూటన్ కన్నా ముందు చాలామంది యాపిల్ చెట్టు కింద పడుకొని నిద్రపోయారు, కానీ ఐజాక్ న్యూటన్ మాత్రమే సాధారణంగా కనిపించే యాపిల్ పండు పైనుంచి కింద పడడం ఆధారంగా గ్రావిటేషన్ థియరీ, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని చెప్పారు. సో దీన్ని మనం ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఒరిజినాలిటీ, మనం చెప్పిన ఐడియాస్ యూనిక్గా ఉంటే దాన్ని ఒరిజినాలిటీ అంటారు. ఈ విధంగా క్రియేటివిటీ ఒక టీచర్కు చాలా అవసరం. క్రియేటివిటీ డెవలప్ చేయాలంటే అలెక్స్ ఆస్బర్న్ రూపొందించిన బ్రెయిన్ స్ట్రోమింగ్ అనే టెక్నిక్ను తరచుగా మన తరగతి గదుల్లో ఉపయోగించాలి. బ్రెయిన్ స్ట్రోమింగ్ అనేది సృజనాత్మకతను పెంపొందించేటువంటి ఒక టెక్నిక్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం డాక్టర్ మోజెస్ ఎమిలీ మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.